నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి పెన్మెత్స గౌరీలక్ష్మి గారు రచించిన అడుగి నిబ్బరంగా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ సంచిక మ్యాగజైన్లో మార్చి 2018లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రోజంతా గడిచిపోయిన సూచికగా పొద్దు ఆటారుతోంది. గోరువెచ్చని ఎండలో నిలబడి మొక్కలకు నీరు పెట్టుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉందో. మొక్కల మొదట్లో పడిన నీటిని మట్టి ఆనందంగా పీల్చుకుంటోంది. తడిసిన ఆకులు పువ్వులు ఊగుతూ నాతో మాట్లాడుతున్నట్లున్నాయి. ఇది ఆయనకిష్టమైన పని. ఆ ఇంట్లో ప్రతి అణువులోనూ మా వారితో నేను గడిపిన జీవితం అంతా నిండి ఉంటుంది. అవన్నీ తలుచుకుంటూ ఉంటే తృప్తిగా ఉంటుంది. అందుకే ఆయన పోయి 4 ఏళ్లైనా అబ్బాయి ఎంత బతిమాలినా వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఇంతలో ప్రహరీ గోడపై పెట్టిన మొబైల్ మోగింది. తీసి చూశాను. కోడలు జానకి నుంచి ఫోను. ఏం చేస్తున్నారు అత్తయ్య? అడుగుతున్న జానకి గొంతులో ఆవేశపు దుఃఖం నన్ను కంగారు పెట్టింది. ఒక్క నిమిషం ఉండు అంటూ పైప్ కట్టేసి, ఏమైందమ్మా, అంతా ఓకే కదా అన్నాను భయం దాచుకుంటూ. ఏం ఓకే, మీ ముద్దుల మనవరాలు ఇక్కడ కొంప ముంచే పని చేస్తోంది. జానకి దుఃఖం ఏడుపులోకి మారింది. ఏమైంది నాన్న అడిగాను ఆతృతను అణుచుకుంటూ. నా నోటితోనే చెప్పమంటారా అత్తయ్య? ఆక్రోశంగా అంది జానకి. అమ్మా, నువ్వు ముందు నిదానించు, తమాయించుకో, కూర్చుని చెప్పు అన్నాను. అంత అదృష్టమా నాకు? ఎవరో ముస్లిం కుర్రాడిని పెళ్ళాడతానంటోంది, ఇష్టపడిందిట. అతి కష్టం మీద ఆ మాట చెప్తూ ఉంటే జానకి గొంతులో నిస్సహాయతతో కూడిన బేలతనం. విన్నాక విషయం అర్థమైనా ఒక్క క్షణం నా నోట్లో నుంచి మాట రాలేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్య? ఒక్కగానొక్క పిల్లని కాఫీ టీలు అందిస్తూ చెలికత్తెల వెనకే తిరుగుతూ పెంచుకున్నాను. దుఃఖంతో జానకి గొంతు పూడుకుపోతోంది. కొన్ని సెకండ్ల తర్వాత తేరుకుని, రాంబాబు ఏమంటున్నాడమ్మా అన్నాను. కూతురి మీద గుడ్డి ప్రేమ కదా ఆయనకు. మౌనం దాల్చారు. నేను నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే నన్ను సముదాయిస్తున్నారు అంది ఉక్రోషంగా. నేను ఏం మాట్లాడాలో తోచనట్టుగా కొన్ని క్షణాలు ఉండిపోయాను. అత్తయ్య, రేపు మధ్యాహ్నానికల్లా మీరు ఇక్కడ ఉండాలి, నా మీద ఒట్టు అంది జానకి వెక్కుతూ. సరే సరే, నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో, రేపు ఈ పాటికి అక్కడ ఉంటాను, సరేనా అన్నాను. థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఫోన్ పెట్టేసింది. గబగబా సూట్ కేసు తీసి 4 చీరలు మిగిలిన సరుకులు పెట్టుకుని పాలవాడికి పనమ్మాయికి చెప్పి మర్నాడు ఉదయం ఫస్ట్ బస్సుకి మంగళగిరిలో బయలుదేరాను. గుంటూరులో బస్సు దిగి హైదరాబాద్ బస్సు ఎక్కాను. మధ్యాహ్నం 3 కల్లా అమీర్పేటలో దిగి ఆటోలో అబ్బాయి ఇంటికి చేరాను. తలుపు తీస్తూనే సూట్ కేసు అందుకుని కాళ్ళు కడుక్కోగానే వద్దంటున్నా భోజనం వడ్డించింది జానకి. కాస్త మజ్జిగన్నం చాలన్నాను. తిన్నాక నన్ను పడుకోమని చెప్పి పక్కనే కుర్చీ వేసుకుని కూర్చొని చెప్పడం మొదలుపెట్టింది. నా మనవరాలు మంచిది మంచిది అనేవారు కదా అత్తయ్య, ఇప్పుడు చూడండి, బీటెక్ చేసింది, క్యాంపస్ సెలక్షన్ వలన సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని మనమంతా మురిసిపోతూ ఉంటే అది ఎంత పని చేసిందో చూడండి. ఆ ముస్లిం కుర్రాడు మన పల్లవితోనే బీటెక్ చేశాడట. ఇక్కడిద్దరికి జాబ్ వచ్చాక పరిచయం అయిందిట. నెల తర్వాత నువ్వంటే ఎప్పటినుంచో నాకు ఇష్టం, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్ట. 2 నెలల నుంచి ఇది కూడా వాడిని ప్రేమించడం మొదలుపెట్టిందిట. చాలా మంచివాడుట. నువ్వు ఒప్పుకుంటే చాలమ్మా, నాన్నగారు ఏమీ అనరు అంటూ వారం రోజుల నుంచి వేధిస్తోంది. పోయి పోయి వేరే మతం వాడిని పెళ్లి చేసుకోవటం ఏమిటే కర్మ అని నేను నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే, అమ్మా నువ్వు ఇంట్లో కూర్చుంటావు, నీకు లోకం తెలీదు. మా ఆఫీసులో అమ్మాయిలైతే వేరే రాష్ట్రం వాళ్ళని కూడా చేసుకుంటున్నారు. మంచి కుర్రాడైతే చాలు, కానీ ఇవన్నీ అనవసరమని నాకు పాఠాలు చెప్తుంది అత్తయ్య. నాకు అసలు మతిపోయింది. ఇక తట్టుకోలేక మీకు ఫోన్ చేశాను అంటూ ఊపిరి పీల్చుకుంది. కోడలి వ్యధ, ఆమె బాధ ఆమె కళ్ళల్లో కనపడుతోంది. జానకి నాతో కన్న కూతురిలా తన బాధంతా చెప్తుంటే నా కడుపులో పేగు కదిలింది. జానకి చేతి మీద చేయి వేశాను. అసలు దాన్ని కాదు అత్తయ్య, మీ అబ్బాయిని అనాలి. నంగ నాచిలా ఏమీ మాట్లాడరు. అది ఏం చెప్పినా తాలూపుతున్నారు. పిల్లనొక్క మాట అనలేదు. ఇంకా చూడండి, దాన్ని పిలిచి మీ అమ్మ ఇలా బాధపడుతోంది ఏమంటావు అంటూ దానికి నా మాటగా చెప్తున్నారు. నన్ను చెడ్డ చేయాలనే చావు తెలివి తప్ప దానికి బుద్ధి చెప్పటం లేదు. ఇది సంగతి అంటూ బొటబొట కన్నీరు కారుస్తూ నా వైపు బాధగా చూసింది.
నేనొచ్చాను కదమ్మా, నువ్విక బాధపడకు. చూద్దాం పరిస్థితి ఏమిటో నేను తెలుసుకుంటానుగా అన్నాను. మీరొచ్చారు, నాకు కొండంత బలం వచ్చేసింది అంటూ జానకి కళ్ళు తుడుచుకుని హుషారుగా వంటింట్లోకి వెళ్ళి టీ స్నాక్స్ తీసుకొచ్చింది. ఇద్దరం తిన్నాక ఆమె వంట ప్రయత్నంలో ఉండిపోయింది. సాయంత్రం 6 అయ్యేసరికి రాంబాబు, పల్లవి వచ్చారు. భలే వచ్చావే అమ్మా అంటూ రాంబాబు మురిసిపోయాడు. పల్లవి ఎగిరి గంతేసి నన్ను చుట్టుకుపోయింది ఆనందంగా. అందరం బోలెడు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి కొంతసేపు టీవీ చూసి పడుకున్నాము. పల్లవి నా పక్కనే నా పైన చెయ్యి వేసి తన ఉద్యోగం విశేషాలు చెప్తూ నిద్రపోయింది. నాకు నిద్ర రావటం లేదు. ఒక్క పిల్ల చాలనుకుని ఆపరేషన్ చేయించుకుని హాయిగా ఇన్నాళ్లు కాపురం చేసుకున్నారు కొడుకు కోడలు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. అసలు ఇది సమస్యనా కాదా అంటే అనుకుంటే సమస్య, కాదనుకుంటే కాదు. ఇలా ఆలోచిస్తూ తెల్లవారుజాముకు నిద్రపోయాను. మర్నాడు రాంబాబు బ్యాంకుకి వెళ్ళాక జానకి గుడికి వెళ్ళింది. నేను పల్లవి మిగిలాము. శనివారం దానికి సెలవు. నానమ్మ, నీకొక షాకింగ్ న్యూస్, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంది పల్లవి. నేను ఆశ్చర్యం నటించాను. ఖదీర్ అని ముస్లిం అబ్బాయి నానమ్మ. నాతో శ్రీనిధిలోనే బీటెక్ చేశాడు. చాలా మంచివాడు, వెరీ ఫ్రెండ్లీ. నువ్వు చూసావంటే మెచ్చుకుంటావు, మంచి కుర్రాడని. కాలేజీలో చూశాను కానీ పరిచయం లేదు. అప్పటినుంచే నేనంటే ఇష్టమట. ఇప్పుడు ఒకే చోట పనిచేయటంతో మేము దగ్గరయ్యాము. నన్ను ప్రేమిస్తున్నాడు నానమ్మ, చూడటానికి కూడా బాగుంటాడు అంటూ ఆపి నా మొహం చూసి, నానమ్మ, అమ్మ సినిమాల్లో అమ్మలా జుట్టు పీక్కుంటోంది. నాన్న సరే అని కాదని ఏమీ అనటం లేదు, కానీ పాజిటివ్గానే కనపడుతున్నారు. నేనే నీకు ఫోన్ చేసి పిలవాలనుకున్నాను, నువ్వే వచ్చేసావెంచక్క. నువ్వైతే అమ్మకి నచ్చ చెప్పగలవు, టీచరువు కాబట్టి అంది నా భుజం మీద తలపెట్టుకుంటూ. నేను నీకు సపోర్ట్ చేస్తానని నీకేమిటి నమ్మకం? చిరునవ్వుతో అడిగాను. నాకు తెలుసు నానమ్మ, నువ్వు మోడర్న్ లేడివి, ఉద్యోగస్తురాలివి. అమ్మ పాతకాలపు మనిషి, లోకం తెలీదు. బంధువులంతా నవ్వుతారట, స్నేహితుల ముందు అవమానమట. ఇంకా మా మతాలు వేరు కాబట్టి మాకు కలవదట, గొడవలు పడతామట. రోజుకో క్లాస్ పీకుతోంది. మేమేమన్నా భక్తులమా దేవుడి గురించి పోట్లాడుకోవటానికి? చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేసుకుంటాము, కాపురం చేసుకుంటామని చెప్తే వినదే. నువ్విక్కడే ఉండి అమ్మను కూల్ చేయి నానమ్మా అంది. అయితే నా అభిప్రాయం అక్కర్లేదన్నమాట, నిష్ఠూరంగా అన్నాను. అయ్యో, అలా కాదు నానమ్మ. నువ్వు నా ఇష్టాన్ని కాదనమని నమ్మకం నాకు. మా అమ్మ చేదస్తం చూసి నేను ఎప్పుడూ అనుకుంటాను, నువ్వు మా అమ్మవైతే ఎంత బాగుండునో అని. దీన్నేనా పల్లవి మీ యూత్ బిస్కెట్ అంటున్నారు అన్నాను. అయ్యయ్యో నానమ్మ అంటూ నన్ను గట్టిగా కౌగులించుకుని నవ్వేసింది పల్లవి. పెళ్లి విషయంలో నిదానంగా ఆలోచించాలి పల్లవి అన్నాను చర్చకు పిలుస్తూ. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నానమ్మ. ఎవరికైనా ఏం కావాలి? ఉద్యోగం, ప్రేమించే మనిషి. కులం, మతం అనేవి పాతకాలపు మాటలు అంది. సరే, అలాగే అనుకుందాము. అతని ప్రేమ ఎంత లోతు, అదే ఎంత స్థిరం అనేది చూడాలి కదా అన్నాను. ఓకే, ఒప్పుకుంటాను. అందుకేం చేద్దాం నానమ్మ ఉత్సాహంగా అంది పల్లవి. తొందరపడకుండా కొన్ని రోజులు వేచి చూద్దాం తల్లి. డన్. నాకేమీ అర్జెంటుగా పెళ్ళాడయ్యాలని లేదులే, బట్ వన్ కండిషన్, నువ్వు ఇక్కడే ఉండాలి మరి అంది. డన్. నీ లవ్ స్టోరీ పెళ్లిగా మారే వరకు ఉంటానులే అని నవ్వాను. మర్నాడు సాయంత్రం మా వాడు అప్పుడే బ్యాంకు నుండి వచ్చాడు. జానకి కూరలకు వెళ్ళింది. నేను వాడు పక్కపక్కనే కూర్చున్నాము. పల్లవి ఇంకా రాలేదు. నేను తాలెత్తి వాడి వైపు చూశాను. నేనే వచ్చి నిన్ను తీసుకొద్దామనుకుంటున్నానమ్మా అనేసరికి, ఏమిటి పరిస్థితి అన్నాను. ఇద్దరూ చెప్పగా అంతా వినే ఉంటావు. అది రెక్కలొచ్చిన పిల్ల. గట్టిగా కాదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే అది ఇంకా దుర్భరమైన పరిస్థితి. ఒక్కగానొక్క పిల్లను వదులుకుని ఏం బాపుకుంటామమ్మా? చెప్తూ ఉంటే వాడి గొంతులో దుఃఖపు జీర. నేను చెయ్యి నొక్కాను. వారం రోజుల క్రిందట చెప్పింది విషయం. పిల్లని నేనేమీ అనలేకపోతున్నాను. తలూపి ఊరుకున్నాను. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదమ్మా. నాకేమీ తోచటం లేదు. నువ్వు వచ్చాక ధైర్యం వచ్చింది. నువ్వెలా అంటే అలా చేద్దాం, బాగా ఆలోచించు అన్నాడే కానీ వాడి మొహం బాగా వాడిపోయి నలిగిపోయినట్లుంది. వాడెప్పుడూ అంతే, చాలా తక్కువగా మాట్లాడతాడు. నేను నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాను.
ఇంతలో జానకి వచ్చింది. మా ఇద్దరిని చూసి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. టీవీ పెట్టి వంట మొదలుపెట్టింది. ముగ్గురం ఊరి విషయాలు చెప్పుకున్నాము. ఇంతలో పల్లవి రావడంతో దాని కంపెనీ కబుర్లతో కబుర్లు కలిపాము. 4 రోజులు గడిచాయి. నేను న్యూస్ పేపర్లు చదువుకుంటూ, మా కోడలి ఊహాపోహల మాటలు వింటూ, విసురులు భయాలు చూస్తూ, తల పంకిస్తూ, మధ్య మధ్య కళ్లతో ఓదారుస్తూ రోజులు గడుపుతున్నాను. నలుగురికి లోపల టెన్షన్గానే ఉంది. బయటికి మాత్రం అందరం మామూలుగా పనులన్నీ చేసుకుంటూ భోజనాలు చేస్తున్నాము, టీవీ చూసుకుంటున్నాము. ఒకరోజు పడుకున్నాక అంది పల్లవి, నానమ్మ ఒకరోజు కదీర్ని టీకి పిలుద్దామా అని. నాన్నని అడుగుతాను రేపు అన్నాను. మర్నాడు చెప్పగానే రాంబాబు అన్నాడు, ఇంటికొద్దమ్మా, ఎక్కడన్నా హోటల్లో కలుద్దాంలే మనం ముగ్గురం, జానకి వద్దు అన్నాడు. అన్నట్టుగానే మర్నాడు ఒక హోటల్లో కూర్చున్నాం ఆ అబ్బాయి కోసం. ఖదీర్ అన్న సమయానికే వచ్చాడు. పల్లవి నా పక్కనే కూర్చుంది. రాగానే నమస్తే చెప్పి, నా పేరు ఖదీర్ అండి అన్నాడు రాంబాబుతో చెయ్యి కలిపి వాడి పక్కన కూర్చుంటూ. నా వైపు తిరిగి నాకు కూడా నమస్కారం పెట్టాడు. పల్లవి మా ఇద్దరిని అతనికి పరిచయం చేసింది. నేను కూడా నమస్తే బాబు అన్నాను. కుర్రాడు చాలా రంగున్నాడు, సరిపడా ఎత్తు లావు ఉన్నాడు. కొంచెం ముస్లిం యాస ఉన్న తెలుగు కుటుంబాలతో మసిలిన అలవాటు ఉన్నట్టుంది. తడబడకుండా తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు. రాంబాబు ఆ కుర్రాడిని మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగాడు. తండ్రి పేరు సలీమట, సెక్రటేరియట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ అని చెప్పాడు. తల్లి ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు. తనకి 2 చెల్లెళ్ళు డిగ్రీ చేస్తున్నారు అని చెప్పాడు. ఇంతలో పల్లవి సర్వర్ను పిలిచి స్నాక్స్, టీ ఆర్డర్ చేసింది. మీరిక్కడే ఉంటారా అని నన్ను అడిగాడు. నేను రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ని, ఆంధ్రాలో ఉంటానని చెప్పాను. స్నాక్స్ తిని టీ తాగాక ఒక పావు గంట ఉండి వెళ్ళిపోయాడు అతను. మేము ముగ్గురం ఇందిరా పార్కుకు వెళ్ళి కొంతసేపు కూర్చుని ఇంటికి వెళ్ళాము. మేమెక్కడికి వెళ్ళింది జానకికి చెప్పలేదు. ఆ రాత్రి పల్లవిని అడిగాను, వాళ్ళింట్లో ఓకే అన్నారా మీ పెళ్ళికి? ఇంకా చెప్పినట్టు లేదు నానమ్మ. ఏం అన్నాను ఆశ్చర్యంగా. ఒప్పుకుంటారో లేదోనని కొంచెం భయపడుతున్నాడు అంది. మరెందుకు వచ్చాడు అన్నాను ఆశ్చర్యంగా. నేనే రమ్మన్నాను నీకు చూపిద్దామని అంది నెమ్మదిగా. ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది. పైకి గంభీరంగా ఉంది కానీ దానికి భయంగానే ఉంది అనిపించింది. కాలమే అన్నీ ముందుకు సాగేట్టు చూస్తుంది కానీ నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకో, పెళ్ళయ్యే వరకు అతను నీకు సహోద్యోగి, మిత్రుడు మాత్రమే. నిజమైన ప్రేమకు అధికమైన దగ్గరతనం అవసరం లేదు. అతి స్నేహం, చనువు వద్దు. బైక్ ఎక్కి తిరగటం, హద్దులు మీరు మాట్లాడటం మంచిది కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. చిన్నపిల్లవు కాదు కదా అన్నాను కొంచెం గంభీరంగా. నా మాటల్లోని గట్టితనం గమనించిన పల్లవి, నాకు కూడా తెలుసు, ఈరోజు వరకు నేను అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదో తెలుసా అంది పౌరుషంగా. గుడ్ గర్ల్ అన్నాను వీపు తడుతూ. రోజులు భారంగా గడుస్తున్నాయి. జానకి మాత్రం టెన్షన్ తట్టుకోలేక అప్పుడప్పుడు బయటకు కక్కి గింజుకుంటూ ఉంది. అసలు ఎంత నిబ్బరమో మీ ముగ్గురికి. ఏమి తేలరు బయటికి. ఎలా నిద్రపడుతుందో ఏమో. ఎంతైనా మీరంతా ఒకే కుటుంబం వాళ్ళు. నేను పరాయి కుటుంబమే కదా. అలా గుమ్మనంగా ఉండటం నాకెలా చేతనవుతుంది అంది ఒకసారి ఉడుకుమొత్తనంతో. నేనేమనాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఏమంటాడు ఖదీర్? 2 రోజుల తర్వాత అడిగాను పల్లవిని. వాళ్ళింట్లో ఇంకా చెప్పలేదుట నానమ్మ అంది కాస్త నిరుత్సాహంగా. సర్లే చెప్పని నెమ్మదిగా అన్నాను. మరొక 2 రోజులు పోయాక తానే చెప్పింది. మీ వాళ్ళంత ఫార్వర్డ్ కాదు మా వాళ్ళు అంటున్నాడు అని. అంటే వాళ్ళు ఒప్పుకోరా ఏంటి ఇప్పుడు అని పల్లవి నిలదీస్తే, లేదు లేదు ఒప్పిస్తాను అన్నాడట. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ కంపెనీ గురించి, మిత్రుల గురించి, సినిమాల గురించి నా ఎదురుగానే. రాంబాబు నేను వచ్చాను కదా అనేమో తన బ్యాంకు పని చేసుకుంటూ కాస్త నిశ్చింతగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. చూస్తూ ఉండగానే మరొక 10 రోజులు గడిచాయి. నేను వెళ్ళిపోతానని ఎలా అనగలను? సరే కానీ ఉందాం, ఈ సమస్య ఏమిటో తేలాలి కదా అన్నట్లున్నాను. జానకి కనపడ్డ దేవుళ్ళందరికీ నాకు చెప్పి మరీ మొక్కుతోంది, ఈ ఆపద గట్టెక్కితే చాలు అంటూ. నిరంతరం ఇదే ఆలోచిస్తూ కాస్త పిచ్చిదానిలో అయిపోయింది కూడా. నేనేమైనా నచ్చ చెప్తే వినే మనిషి కాదని తెలుసు కనుక ఊరుకున్నాను. ఒకరోజు పల్లవి, నానమ్మ, మా కంపెనీలో కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేరింది. పేరు అజీజా బేగం. ఎంత బాగుందో అంది.
వారం తర్వాత, ఇప్పుడు మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయిపోయాం నానమ్మ. క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగినా లంచ్ చేసినా కలిసే చేస్తున్నాం అంది. ఇంకా చిన్నపిల్ల, స్నేహాల వయసు దాటలేదు అనుకుని నవ్వుకున్నాను. మరొక వారం గడిచింది. రోజు పల్లవి ముగ్గురు కలిసి మాట్లాడుకున్న జోక్స్ కూడా చెబుతోంది. ఒక సండే ముగ్గురు కలిసి ఒక సినిమాకి వెళ్ళి హోటల్లో లంచ్ కూడా చేసొచ్చారు. మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోకుండా మధ్యలో ఎందుకే ఆ పిల్ల అన్నాను ఓ రోజు విసుగ్గా. అంటే నాన్నమ్మ, అంటే అది అలా ఎలా వదిలేస్తాం దాన్ని, ఫ్రెండ్ అయింది కదా అంది మొహమాటంగా. ఖదీర్ ఇంట్లో ఏమన్నారు అడిగావా? అడిగాడేమో, వాళ్ళు కూడా ఆలోచించుకోవటానికి టైం తీసుకుంటారు కదా అంది. ప్రేమించాక ఇక ఆలస్యం ఎందుకు, కాస్త స్పీడప్ చేసుకోమను అన్నాను. ఏం నానమ్మా, నాకంటే నీకే తొందర ఎక్కువ ఉందే నన్ను వెక్కిరిస్తూ అంది పల్లవి. పల్లవి చూస్తే అట్లా, జానకి చూస్తే ఇట్లా, ఎట్లా అమ్మా అన్నాడు ఒకరోజు రాంబాబు. జానకి డైజెస్ట్ అవ్వట్లేదు, ఇద్దరం మెల్లగా నచ్చ చెప్దాంలే అన్నాను. నా వల్ల కాదమ్మా, చెబితే నువ్వే చెప్పాలి అన్నాడు. మరో 10 రోజులు గడిచాయి. ప్రోగ్రెస్ లేదు. పల్లవి తలకు హెన్నా పెడుతూ, ఏమిటే నీ ప్రేమ కథ టీవీ సీరియల్లా సాగుతోంది అని ఉడికించాను. ఏమి జవాబు చెప్పలేనట్లు ఊరుకుంది పల్లవి. ఇంకో 10 రోజులు గడిచాయి. ఆ రోజు పల్లవి వచ్చేసరికి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. వస్తూనే నానమ్మ అంటూ సోఫాలో కూర్చున్న నా ఒడిలో వాలిపోయింది. మరు క్షణమే ఏడుపు మొదలుపెట్టింది. ఏమయ్యింది బంగారు అన్నాను తల మీద రాస్తూ, జుట్టు సర్దుతూ. పిల్ల కళ్ళల్లో నీరు చూశాక అది నోరు విప్పేలోపే నా కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతున్నాయి. అడగ్గా అడగ్గా చాలాసేపటికి నోరు విప్పింది పల్లవి. ఖదీర్ వాళ్ళింట్లో మా విషయం నలుగుతూనే ఉంది అప్పట్నుంచి. ఏదో ఒకరోజు ఒప్పుకుంటారని, గుడ్ న్యూస్ చెబుతానని అన్నాడు. ఈరోజు క్యాంటీన్కి పిలిచి చెప్పాడు. వాళ్ళింట్లో అజీజాను చేసుకో అంటున్నారట. ఆమె వాళ్ళకి బంధువు కూడానట అంది కళ్ళు తుడుచుకుంటూ. నువ్వేమన్నావు? నిన్ను ప్రేమించాను, కాలేజీ రోజుల నుంచి ఇష్టం అన్నాడు కదా అన్నాను కోపంగా. నేను కోపంగా వచ్చేస్తూ ఉంటే బతిమలాడాడు ఉండమని. చాలాసేపు మాట్లాడాడు. ఏదేదో చెప్తున్నాడు. నాకు అర్థమైంది ఏమిటంటే, అతనికి ఇంట్లో వాళ్ళని బ్రతిమాలి ఒప్పించటం, కాదంటే గొడవ పెట్టుకోవటం ఇష్టం లేదు. ఖదీర్కి నాపై పెద్దగా ప్రేమేమీ లేదు. జస్ట్ నచ్చాను. ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం కాబట్టి లైఫ్ బాగుంటుందని ప్లాన్ చేశాడు అంతే. అతని మాటలు నమ్మి అతను నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను చెప్పింది. మరీ ఇంత అన్యాయమా? మనమేమో చాలా సీరియస్గా తీసుకున్నాము. నాన్న నేను మీ అమ్మను మెల్లగా సమయం చూసి ఒప్పించాలని చూస్తున్నాం అన్నాను. ఇంకో సంగతి ఏమిటంటే, అజీజాను చేసుకున్నా అతను అనుకున్న భవిష్యత్తు అతనికి ఉంటుంది కాబట్టి ఖదీర్ కన్విన్స్ అయ్యాడని నాకు అనిపించింది నానమ్మ అంది ఆలోచిస్తూ. నువ్వేమన్నావు ఆఖరికి అడిగాను. ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చేశాను, హర్ట్ అయినట్టు కనిపించకుండా అంది పసిపిల్లలా నా కళ్ళల్లోకి బేలగా చూస్తూ. నేను దగ్గరగా జరిగి పిల్లని గుండెల్లోకి పొదుపుకున్నాను. వీపు నిమిరాను. ఇద్దరం చాలాసేపు అలాగే ఉండిపోయాము. తానే ముందు తేరుకుని, ఓకే నానమ్మ, లైట్ తీసుకుందాం అంది విసురుగా లేచి ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ల సీసా తీసుకుని తాగుతూ. నేను బొటన వేలు పైకి చూపించి నవ్వాను. ఆ రాత్రి మేమిద్దరం మనసు విప్పి బోలెడు మాట్లాడుకుంటూ ఉండగా, నానమ్మ, ప్రేమ పెళ్ళిళ్ళన్నీ విఫలమవుతాయేమో కదా అంది. అలా ఏమీ ఉండదమ్మా, పెద్దలు చూసి చేసినవి కూడా విఫలమవుతాయి అన్నాను. మరెందుకు అందరూ ప్రేమ పెళ్ళిళ్లను వ్యతిరేకిస్తారు అడిగింది. కొంతమంది యువత వెర్రి వ్యామోహాలకి, ఆకర్షణలకు లోనై ముందు వెనక చూసుకోకుండా పెళ్ళాడి తర్వాత దెబ్బతినటం చూసిన అనుభవంతో అలా అంటారు పెద్దవాళ్ళు అన్న నా మాటలకు పల్లవి ఇంకేమీ మాట్లాడకుండా నిద్రపోయింది. మర్నాడు ఆదివారం నలుగురం బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా అంది పల్లవి. అమ్మా, నాన్న, నేనొక నిర్ణయం తీసుకున్నాను, మీకు నచ్చిన సంబంధం చూడండి అంది టిఫిన్ తింటూ తల పైకెత్తకుండా. జానకి ఆనందంతో టిఫిన్ తినటం మానేసి గబుక్కున చెయ్యి కడుక్కొని దేవుడి దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి ఏదో మంత్రం చదువుకుంటూ కూర్చుంది. రాంబాబు, చట్నీ నువ్వు చేశావా అమ్మా, చాలా బాగుంది అన్నాడు ఏమనాలో తెలియక. పల్లవి సీరియస్గా ఇడ్లీ తినేసి మా రూంలోకి వెళ్ళిపోయింది. రాంబాబు నేను బ్యాంకు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఖదీర్ విషయం వాడికి చెప్పాను. బతికిపోయాం అంటూ నవ్వాడు. మర్నాడే 2 రోజుల్లో బయలుదేరతానని చెప్పి
రాంబాబు చేత బస్సుకు టికెట్ బుక్ చేయించుకున్నాను. ఆ రోజు రాత్రికే నా ప్రయాణం. ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక సోఫాలో నేను రాంబాబు టీవీ ముందు కూర్చున్నాము. పల్లవి మరో కుర్చీలో కూర్చుంది. జానకి స్నానం చేసి గుడికి తయారైంది. పూజ బుట్ట టీపై మీద పెట్టి నా కాళ్ళకు దండం పెట్టి పక్కనొచ్చి కూర్చుంది. నా చేతులు పట్టుకుని, అత్తయ్య, మీరు దేవుడు పంపిన దూతలా వచ్చి దాని మనసు మార్చారు. నా నెత్తి మీద పడ్డ బండను తీసేశారు. మా అమ్మా నాన్నలకు కూడా నా కష్టం చెప్పలేదు, మీకే చెప్పాను. మీరు సమర్థులని నాకు తెలుసు అంటూ జానకి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నువ్వలా కన్నీళ్లు పెట్టుకోకూడదు, తప్పు అన్నాను జానకి భుజం తడుతూ. జానకి కళ్ళు తుడుచుకుని లేచి, మీరుండగానే ముందుగా వినాయకుడి గుడికి వెళ్ళి మొదలుపెట్టి నా మొక్కులన్నీ ఒకటొకటి తీర్చుకుంటాను అంది మా ఇద్దరి వైపు చూస్తూ. సరిపోయిరా అన్నాను లేచి గుమ్మం వరకు వెళ్తూ. తిరిగొచ్చి కూర్చుని అబ్బాయి వైపు చూశాను. రాంబాబు టీవీ కట్టేసి చెప్పమ్మా అన్నాడు నిశ్చింతగా నవ్వుతూ. పల్లవి మా ఇద్దరి వైపు చూస్తూ కూర్చుంది. నేను చెప్పాలనుకున్నది మొదలుపెట్టాను. తల్లిదండ్రుల బాధ్యత అంటే సమస్య వచ్చిందని దేవుళ్ళందరికీ ముడుపులు కట్టి అది తీరాక మొక్కులు తీర్చుకోవటం కాదురా. ఇప్పుడొచ్చిన సమస్య సమసిపోగానే కథ సుఖాంతమైనట్టు కాదు. ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. మనం చెయ్యవలసిందల్లా పిల్లలు వేసే ప్రతి అడుగు వెనుక మన సలహా సహకారం ఉండేట్టు చూడటం, మన పరిణితి వారి లోకజ్ఞానానికి తోడవటం, అంతే. ప్రేమ వివాహాలు చేసుకున్న పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి చేతులు దులుపుకోవటం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమే అవుతుంది. వీలైనంతగా వాళ్ళకి ముందు వెనకలు వివరించి హెచ్చరించి వారి దారిన వారిని పోనివ్వాలి. ఆ కష్ట నష్టాలు వాళ్లే పడతారు, వారి భవిష్యత్తు వాళ్లది అన్నాను. అవునమ్మా, ఇప్పుడు నా వయసు వాళ్ళందరికీ ఇదే పరిస్థితి అని నవ్వాడు రాంబాబు. నేను మళ్ళీ అందుకుని, పిల్లలు జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటానికి వాళ్లను మానసికంగా సమాయత్తం చేయాలి. అలా వాళ్ల వ్యక్తిత్వాలను మలచాలి. అంతేకాని మన భయాలు ఆందోళనలు వాళ్ళపై రుద్దకూడదు. అలా అని వాళ్ళేం చేసినా పిచ్చి ప్రేమతో తాలూపకూడదు. ఇప్పుడు మన పల్లవి మనం చెప్పిన పెళ్లి చేసుకున్నా దాని వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందన్న గ్యారంటీ లేదు కదా. ఆ వచ్చే భర్తతో ఇబ్బంది రావచ్చు. పిల్లకు అన్ని వేళలా జీవితాన్ని ఎదుర్కోవటానికి కావలసిన స్థైర్యాలిస్తూ ప్రేమగా దాని వెన్నంటి ఉండాలి. దాని బ్రతుకది తీర్చిదిద్దుకునేలా, జీవితంలో అది తప్పటడుగులు వేయకుండా స్థిరమైన అడుగులు నిబ్బరంగా వేసేలా చూడాలి. అంతవరకే మన బాధ్యత అన్నాను నిదానంగా. నిజమేనమ్మా, నువ్వు అన్న మాటలో 100కి 100 సత్యం ఉంది అన్నాడు. ఇంకేమిటి సంగతులు అన్నాను. అమ్మా, నీకు గుర్తుందా, నేను ఎంఏ చదివేటప్పుడు మా క్లాస్మేట్ రవి కులాంతర వివాహం చేసుకుంటూ ఉంటే నువ్వు రవిని ఆ అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ చేశావు. తర్వాత వాడి పెళ్లికి రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి సాక్షి సంతకం కూడా చేశావు. ఈ సంగతి జానకి చెప్పుంటే నేను ఇక్కడికి పిలవకపోయేది, నీకు ఈ కీర్తి దక్కకపోయేది అన్నాడు రాంబాబు గట్టిగా నవ్వుతూ. నేను వాడి నవ్వుతో శృతి కలిపి నవ్వుతూ ఉండగా పల్లవి లేచి వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చుంటూ, వెళ్ళిపోకు నానమ్మా, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి అంది నా చుట్టూ చెయ్యి వేస్తూ. విన్నావుగా, నా ఆశీస్సు నా సూచన ఎప్పటికీ ఒకటే. నేనెక్కడున్నా అవి నీ వెంటే అన్నాను దాని తలపై ముద్దు పెడుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.